Good morning, each and everyone. Okay, we are exactly at the most complicated topic in atomic structure concept, students. Radial distribution curves. Students, in my last class, we are ready to draw the graphs between psi versus r, and also, dear students, we are ready to draw the graphs or plots psi square versus r. This is my last video class. But students, now today we are talking about, dear students, radial distribution function versus radius or plots. Most important topic, dear students, radial distribution function versus radius plots. నేను నిన్న క్లాస్ ఎండ్ అయ్యేలోపు మీకు కూడా ఆ కర్వ్స్ కొన్ని చూపించాను. మీకు గుర్తుందా? లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు. సార్ అసలు ఏంటి సార్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. డియర్ స్టూడెంట్స్, నిన్న మనం రాసినటువంటి గ్రాఫ్స్ సై స్క్వేర్ వర్సెస్ ఆర్ means radius of electron, nothing but distance of electron from nucleus. Radius nothing but distance of electron from nucleus. Sir, what is psi square, sir? Dear students, here psi square is nothing but probability density. Is not it? Sir, what is probability density, sir? Probability density is nothing but, dear students, finding of electron at a point of distance or from the nucleus. A most important thing. Okay, now before I'm going to explain radial distribution function, today our concept radial distribution function, I'm ready to explain first of all what is psi square and how it is differ from radial distribution function. That is the most important aspect. So what is psi square, sir? Psi square is simply the probability of finding an electron, dear students, at a point of distance or from the nucleus. Or నిన్న క్లాసులో కూడా మనం చెప్పాం, ఫైండింగ్ an electron at a point distance from the nucleus means finding an electron, dear students, within a small volume or simply per unit volume. నిన్న వీడియో ఇంకొకసారి మీరు చూస్తే చాలా క్లారిటీగా తెలుస్తుంది. అంటే స్టూడెంట్స్, సై స్క్వేర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన న్యూక్లియస్ అనుకుంటే, డియర్ స్టూడెంట్స్, జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ ఫస్ట్ షెల్ అండ్ జస్ట్ ఇమాజిన్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ ఎ సెకండ్ షెల్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ రొటేట్ అవుతోంది న్యూక్లియస్ చుట్టూ అనుకుంటే, డియర్ స్టూడెంట్స్, ఏదో ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి డెన్సిటీ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రాబబిలిటీ డెన్సిటీ అంటున్నాం. మీన్స్ ఫైండింగ్ an electron at a particular instant where electron is located at that time. మనం ఊహిస్తున్నటువంటి ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, అంటే ఆర్ డిస్టెన్స్లో ఆ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ని ఫైండ్ చేసే ప్రాబబిలిటీ ఏదైతే ఉందో, సో దట్స్ వాట్ వీ కాల్ ప్రాబబిలిటీ డెన్సిటీ. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరే విత్ ఇన్ స్మాల్ వాల్యూమ్ అనమాట, పర్ యూనిట్ వాల్యూమ్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతోంది రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. నేను ఎందుకు రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నానంటే, డియర్ స్టూడెంట్స్, we know one thing, since atoms are spherical symmetry. Are you agree with me? So spherical symmetry అంటే spherical shape లో ఉంటాయి. So it is more useful, dear students, to discuss the probability of
finding an electron in a spherical shell. సో కాబట్టి ఖచ్చితంగా డియర్ స్టూడెంట్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ని ఎక్కడో ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరే కాకుండా యాటమ్స్ అన్నీ స్పెరికల్ షేప్లో ఉంటున్నాయి కాబట్టి సో ఈ స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి యాటమ్స్లో ఆ టోటల్ వాల్యూమ్ అంటే ఏదైతే స్పెరికల్ షెల్ ఉందో ఆ స్పెరికల్ షెల్ యొక్క టోటల్ వాల్యూమ్లో ఎలక్ట్రాన్ ఎక్కడుందో కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇట్ గివ్స్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. ఓకేనా, అంటే సై స్క్వేర్ని ఇంకాస్త మనం ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, సో దట్స్ వై స్టూడెంట్స్ వీఆర్ ఇంట్రడ్యూస్ a new function and it's what we call a radial distribution function, dear students. Okay students, so ఇప్పుడు a small spherical shell ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, జాగ్రత్తగా గమనించు నాన్న. ఇది న్యూక్లియస్ అనుకుందాంరా, ఇది ఒక షెల్ అనుకుందాంరా నాన్న. and shell is located at what distance from nucleus, sir? And this is located at a distance some r. And now students, let us create another shell around the nucleus. Okay, so within distance what, sir? Dear students, and this is within distance r plus dr. And students, if you are ready to calculate probability of finding an electron only within unit volume, we call it as psi square. If you want to calculate the probability of finding an electron within entire spherical shell, and that's what we call a radial distribution function. అంటే ఇప్పుడు మనం probability of finding an electron ని ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నటువంటి ఈ స్పెరికల్ షెల్ అంతా కూడా యూస్ చేసి ఈ స్పెరికల్ షెల్ మొత్తంలోనూ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం. నాట్ విత్ ఇన్ స్మాల్ వాల్యూమ్ ఆర్ పర్ యూనిట్ వాల్యూమ్. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ నౌ వీఆర్ రెడీ టు క్యాలిక్యులేట్ ఇన్ ఎంటైర్ స్పెరికల్ షెల్. కీప్ ఇన్ మైండ్. ఓకే, సో ఎంటైర్ స్పెరికల్ షెల్ విత్ ఎ డిస్టెన్స్ వాట్స్ ఆర్ and a spherical shell having a radius a small dr, dear students. ఎందుకంటే దీని రేడియస్ r నాన్న, దీని రేడియస్ r ప్లస్ dr రా. సో కాబట్టి ఈ స్మాల్ స్పెరికల్ షెల్ యొక్క రేడియస్ ఎంత అంటే ఇట్స్ ఎ సింపుల్ థింగ్ dr అనమాట. ఓకేనా, సో నౌ స్టూడెంట్స్ లెట్ మీ గివ్ ఎ క్లారిటీ ఆన్ దట్ వన్. let me give a clarity on that one. What is radial distribution function? Observe very carefully. Students, sir, how can you define psi square now? An interesting thing. Psi square is nothing but probability density, sir. It's simply a probability density. Students, once again I am asked a simple question. How can you define probability density? A simple logic, sir. This is finding an electron, dear students, per a unit volume. That's simply what we call psi square, is not it? Okay, now students, if you consider that finding an electron in entire spherical shell, we just multiplied that probability density psi square with this volume term. That's it. Then we get finding an electron not within unit volume, finding an electron entire spherical shell what we consider in the diagram. Okay na, so finding an electron per unit volume anukora. Per unit volume ante volume 1 cc అయిపోయింది కదా నాన్న, అంటే psi square into 1 రా. psi square into 1 అంటే psi square కదరా. అంటే వితిన్ స్మాల్ వాల్యూమ్లో అంటే పర్ యూనిట్ వాల్యూమ్లో ఎలక్ట్రాన్ని కనుక నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే a probability of finding an electron, this is the correct word, probability of finding an electron per unit volume psi square. ఆ psi square ని కనుక ఎంటైర్ వాల్యూమ్ పెట్టి నువ్వు మల్టిప్లై చేస్తే
and that gives probability of finding an electron in entire spherical shell, and that probability of finding an electron in an entire spherical shell, dear students, in entire spherical shell, we simply call what you know a radial distribution function, a very important one. So what is radial distribution function, sir? Simply a product of probability density into volume of that spherical shell what we consider. Okay, sir, what is the volume of this small spherical shell, sir? Okay, now let me calculate the volume of, dear students, that small spherical shell. Are you ready to calculate? Just look at that. Okay, students, now let us consider the volume of outer sphere. Being a spherical in shape, 4/3 pi volume formula or a cube, radius cube. But surprisingly, outer sphere has a radius r plus dr, and that's why this is r plus dr whole cube minus the volume of inner sphere. Inner sphere means 4/3 pi, it's a radius r means r cube. సో ఇప్పుడు అవుటర్ స్పియర్ యొక్క వాల్యూమ్లోంచి ఇన్నర్ స్పియర్ యొక్క వాల్యూమ్ తీసేస్తే ఆ మిగిలినటువంటి వాల్యూమే నేను షేడ్ చేసినటువంటి ఆ స్మాల్ స్పెరికల్ షెల్ యొక్క వాల్యూమ్. ఆర్ అగ్రీ విత్ మీ? టోటల్ నేను మొత్తం షేడ్ చేయట్లేదులే, ఈ మొత్తం అనమాట, ఈ మొత్తం కూడా స్మాల్ స్పెరికల్ షెల్ యొక్క వాల్యూమే. ఓకేనా? సో మీన్స్ వాట్ సార్, డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ 4/3 pi నాన్న. ఇఫ్ యూ ఎక్స్టెండెడ్ దిస్ a plus b whole cube formula, r cube plus dr whole cube means a cube plus b cube, 3, dear students, r square dr plus 3r dr square, and along with 4/3 pi r cube. Keep in mind. Is it fair? Students, is it fair? So students, if we extended here the mathematical part, you always keep in mind one thing. Here dr is a very small term. Okay, if dr is very small, what about dr square, sir? And what about dr cube, sir? Dear students, these are infinitesimally very small, almost negligible, dear students. అసలు డిఆర్ఏ తక్కువ అనుకుంటే డిఆర్ స్క్వేర్ డిఆర్ క్యూబ్ ఇంకా నెగ్లిజిబుల్ కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్న టర్మ్స్లో ఈ డిఆర్ క్యూబ్ టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఈ 3r డిఆర్ స్క్వేర్ ఉన్న టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఏనన్నా? ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి సార్? 4/3 pi r cube and 4/3 pi into 3r square dr. Is it fair? So 4/3 pi r cube here and minus 4/3 pi r cube here. I think both are cancelled here. What about the rest of terms, sir? The rest of term is here 4/3 pi and along with 3r square dr. నాన్న దీన్ని 4/3 పెట్టి రెండింటిని మల్టిప్లై చేయాలి, అప్పుడు 4/3 pi r cube 4/3 pi r cube క్యాన్సిల్ అవుతాయి. ఏనన్నా? సో ఇప్పుడు 3 క్యాన్సిల్ అనుకోనన్నా. సో 4 pi r square dr. This is what terms are, and this is, dear students, that volume of spherical shell. Keep in mind 4 pi r square dr. Keep in mind. So now students, what is radial distribution function? So just look at radial distribution function is simply psi square into volume. Means psi square into what is the volume of that spherical shell? 4 pi r square dr. And that's why, dear students, we are ready to write here 4 pi r square dr. Is it fair? So that's why, students, so finally in one line, what is radial distribution function, sir? Radial distribution function means 4 pi r square psi square dr. Dear students, this is a radial distribution function. Keep in mind, a very important one, dear students.
ఓకే, సో ఇప్పుడు మనం గీసే ప్లాట్స్ అన్నీ కూడా ఈ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వర్సెస్ డిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూక్లియస్ ఆర్కి ప్లాట్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో హియర్ స్టూడెంట్స్, the radial probability function gives the probability of finding an electron, keep in mind, at a distance r from the nucleus regardless of direction. keep in mind, ఏ డైరెక్షన్లో అయినా సరే మనం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ని చూడొచ్చు. సై స్క్వేర్కి రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ 4πr² సై స్క్వేర్ drకి ఇదే డిఫరెన్స్. ఎక్కడో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే అది ప్రాబబిలిటీ డెన్సిటీ రిప్రజెంటెడ్ విత్ సై స్క్వేర్. కానీ యాటమ్స్ స్పెరికల్ ఇన్ షేప్ కాబట్టి టోటల్ ఎంటైర్ స్పెరికల్ షెల్లో మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే వీఆర్ ఇంట్రడ్యూస్ ఏ న్యూ ఫంక్షన్, దట్స్ వాట్ వీ కాల్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, అండ్ హూస్ వాల్యూ ఈజ్ 4πr² సై స్క్వేర్ dr. And this radial probability function gives an idea about the calculation of probability of finding an electron regardless of direction. ఎందుకంటే టోటల్ స్పెరికల్ షెల్ కాబట్టి మనం ఏ డైరెక్షన్లో అయినా సరే క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. స్టూడెంట్స్ ఓకేనా? సో ఇప్పుడు దీనికి సంబంధించిన గ్రాఫ్స్ని నేను డ్రా చేస్తాను. అండ్ స్టూడెంట్స్, మీలో చాలామందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు, నాట్ టువర్డ్స్ సబ్జెక్ట్. సార్ ఎందుకు బోర్డు మీద చెప్పట్లేదు, ఓకేనా, ఎందుకు సార్ పేపర్ మీద చెప్తున్నారు, ఓకేనా? స్టూడెంట్స్, we just look at how many color pens I used here, because you know students, quantum mechanics concept is a very very difficult concept. ఇప్పుడు మీరు నా క్లాసెస్తో పాటుగా మీకు యూట్యూబ్లో అవైలబుల్ అవుతున్న మిగిలిన క్లాసెస్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ టూ డిఫికల్ట్ సబ్జెక్ట్. అయినప్పటికీ నేను లాస్ట్ 4-5 క్లాసెస్ నుంచి మీకు సబ్జెక్ట్ బాగా రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎంత ప్రయత్నం చేయాలో అంత ఎఫర్ట్ చేస్తాను. కేవలం బ్లాక్ బోర్డు మీద ఒక వైట్ చాక్ పీస్ తీసుకుని ఇంత సబ్జెక్ట్ని నేను మీకు ఇవ్వలేను డియర్ స్టూడెంట్స్. ఐ గాట్ ఇట్. అండ్ ఐ నో వెరీ వెల్ స్టూడెంట్స్ విచ్ టాపిక్ ఈజ్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ విచ్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ఏ బ్లాక్ బోర్డ్ ఆర్ ఇట్ ఈస్ ఏ వైట్ పేపర్. ఓకే, and my goal is I will send 100% subject what actually I feel inside. ఓకేనా? అది ఖచ్చితంగా మీకు 100% చేరాలి. నేను మనసులో అనుకుంటోంది, నేను లోపల మదన పడుతోంది, ఆ సబ్జెక్ట్ అంతా మీకు చేరాలంటే ఇదిగో నాకు ఇన్ని రకాల పెన్స్తో ఇన్ని రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ని రకాల డయాగ్రామ్స్ ఇస్తేనే అది పాసిబుల్. అందువల్ల నేను బోర్డు మీద చెప్పే ప్రయత్నం చేయట్లేదు. మేబీ మీరు నా వే ఆఫ్ టీచింగ్ని మిస్ అవ్వచ్చును, నా ఎక్స్ప్రెషన్స్ని మిస్ అవ్వచ్చును బ్లాక్ బోర్డ్ దగ్గర. బట్ స్టూడెంట్స్, కీప్ ఇన్ మైండ్, we never miss my intention, we never miss my subject. Keep in mind. Okay students, now let us start to draw a graphs which are drawn between radial distribution function versus r. ఇవాళ డ్రా చేయడం మీకు లైవ్లోనే చూపిస్తాను, ఏనా? సో ఇక్కడ మనం ప్రాబబిలిటీ ఫంక్షన్ తీసుకోవాలి. 4πr² సై స్క్వేర్ dr నన్న ఇక్కడ రేడియస్. ఓకేనా సార్? ముందు ఏ ఆర్బిటాల్కి గీద్దాం. అరే ఏముందిరానన్నా, ముందు 1s ఆర్బిటాల్కే స్టార్ట్ చేద్దాం. ఓకేనా సార్? 1s ఆర్బిటాల్కి సంబంధించి నాకు నిన్న క్లాస్లో క్లారిటీ ఉంది సార్. సై స్క్వేర్ గ్రాఫ్ అయితే, సై గ్రాఫ్ కానీ సై స్క్వేర్ గ్రాఫ్ కానీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి సార్. ఓకేనా? మరి ఇవాళ మీ ప్రాబబిలిటీ ఫంక్షన్ గ్రాఫ్ 1sకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? డియర్ స్టూడెంట్స్, నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఇవాళ మన గ్రాఫ్ ఆరిజిన్ నుంచే స్టార్ట్ అవుతుంది నాన్న, న్యూక్లియస్ నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఈ రకంగా మూవ్ అవుతుంది. ఇది పొరపాటున కూడా ఈ కింద ఉన్న యాక్సిస్కి టచ్ అవ్వకూడదు డియర్ స్టూడెంట్స్. ఓకేనా? టచ్ అయితే ఎందువల్ల మనం దాన్ని నోట్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫినిట్ డిస్టెన్స్ అనుకోవాలి ఇది మనం. ఇస్ ఇట్ ఫేర్ స్టూడెంట్స్? ఓకేనా స్టూడెంట్స్? హియర్ ద కన్ఫ్యూజింగ్ థింగ్ ఈస్, సార్ నిన్న సై వర్సెస్ ఆర్ కానీ సై స్క్వేర్ వర్సెస్ ఆర్ కానీ 1s ఆర్బిటాల్కి ఇక్కడ స్టార్ట్ అయ్యింది కదా, మరి ఇవాళ ఏంటి సార్ ఎగ్జాక్ట్గా న్యూక్లియస్ నుంచే స్టార్ట్ అయ్యింది కర్? ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా సార్ దీనికి? డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం కన్సిడర్ చేసింది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కదా. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఆర్ కనుక 0 అయితే ఈ ఆర్ 0 వాల్యూని నేను ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫంక్షన్ అంతా కూడా 0 అయిపోతుందిగా మరి, ఎందుకంటే ఆర్ స్క్వేర్ కదరా.
ఆర్ జీరో అంటే జీరో స్క్వేర్, ఫంక్షన్ అంతా జీరోనే కదా. సో కాబట్టి కర్వ్ నాకు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. సో రేడియస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ విత్ ఇన్ స్పెరికల్ షెల్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఒక మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయ్యింది డియర్ స్టూడెంట్స్. ఆ తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా ఏమైందంటే ఇట్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ లైక్ దట్. సో కాబట్టి ఈ కన్ఫ్యూషన్ని నువ్వు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత సార్? Dear students, probability of finding an electron maximum at what distance are? 1s orbital kadra nanna, correct ga dani radius దగ్గర అన్నమాట. కరెక్ట్ గా దాని రేడియస్ అంటే ఎంత నాన్న? 0.529 యాంగ్స్ట్రామ్స్ అనమాట ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. దాన్ని మనం బోర్ రేడియస్ అంటాం రా. బోర్ రేడియస్ అంటే సింపుల్గా A0 ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అంటే కరెక్ట్గా రేడియస్ దగ్గర మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా ఏమవుతుందిరా నాన్న? ఇది డిక్రీజ్ అవుతుంది డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు 2s ఆర్బిటాల్కి రాద్దాం. ఆర్ యు రెడీ నాన్న? నౌ లెట్ us write for which orbitals are for 2s orbital. Okay, now let me write for 2s orbital. Dear students, while we look at for 2s orbital how the graph is going on, just look at that. So this is first peak as you expected and it touched this line, and now once again it is ready to give another peak and then just go in such a manner. If ready to draw once again radial probability distribution function versus R. Dear students, here the most important aspect is while we talking about 2s orbitals we get two peaks. Here this is first peak, what we call, dear students, I'm sorry, not minimum, maximum. Okay na, this is first maxima dear students and this is second maxima. Keep in mind, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, ఎక్స్ప్లెయిన్ చేసే వరకు క్లియర్గా అబ్జర్వ్ చేయి. దీనేమో ఫస్ట్ మ్యాక్సిమం అంటాం అంటే ఫస్ట్ పీక్ అనమాట. దీనేమో సెకండ్ మ్యాక్సిమం అంటాం రా నాన్న అంటే సెకండ్ పీక్ అనమాట. 2s ఆర్బిటాల్ కదా. నేను ఒకసారి ఆ డయాగ్రామ్ తీసుకుని ఇప్పుడు నీకు ఈ గ్రాఫ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను చూడు. స్టూడెంట్స్, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, మీరు కూడా జాగ్రత్తగా వినాలి, సరేనా? ఇది 2s ఆర్బిటాల్ ఏనా? ఇది న్యూక్లియస్ రా, మధ్యలో ఉన్న బ్లూ కలర్ డాట్ అమ్మా. ఆ చుట్టూ ఉన్న థిక్నెస్ అంతా కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్. నేను మొన్నే చెప్పాను మీకు, డార్క్నెస్ ఆల్వేస్ రిప్రజెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అండ్ ఏ బ్రైట్ కలర్ ఆల్వేస్ రిప్రజెంట్ నోడ్. నోడ్ మీన్స్ వాట్ సార్? నోడ్ మీన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ 0. ఇక్కడ స్టార్టింగ్ మనం న్యూక్లియస్ నుంచి దూరంగా మూవ్ అవుతున్నప్పుడు అంటే ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సో ఆ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబబిలిటీ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి ఒక టాప్ వాల్యూకి రీచ్ అవుతుంది. అంటే కరెక్ట్గా మిడిల్ అనమాట. మిడిల్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆర్ యు గాట్ ఇట్ అన్న? కరెక్ట్గా మిడిల్కి వచ్చినప్పుడు, మిడిల్ అంటే ఎంత సార్? రేడియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ అనమాట. అంటే రేడియస్ ఆఫ్ 1s ఆర్బిటాల్ కరెక్ట్గా మిడిల్ అన్నది, మిడిల్. ఆ తర్వాత మళ్ళీ స్లోగా రేడియస్ పెరుగుతూ ఉందనుకోనన్న ఆ థిక్ కలర్ కాస్త షేడెడ్ అయిపోవడం చూస్తున్నాం మనం. ఓకేనా? డయాగ్రామ్లో అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ కూడా స్లోగా డిక్రీజ్ అవుతూ ఎక్కడికి వచ్చేసిందిరా నాన్న? వైట్ కలర్లోకి వచ్చేసింది. వైట్ కలర్లోకి వచ్చిందంటే ఏంటి సార్? వైట్ కలర్లోకి వచ్చింది అంటే ప్రాబబిలిటీ ఫంక్షన్ 0 అయిపోయిందనమాట. ప్రాబబిలిటీ ఫంక్షన్. సో ప్రాబబిలిటీ ఫంక్షన్ 0 అయిపోయినటువంటి స్పేస్నే డియర్ స్టూడెంట్స్ మనం ఏమని పిలుస్తున్నాం రా పిల్లలు? నోడ్ అని పిలుస్తున్నాం. ఆర్ యు రిమెంబర్ దిస్ వన్ నాన్న? విచ్ నోడ్స్ ఆర్? దిస్ ఈస్ రేడియల్ నోడ్ రా నాన్న. కీప్ ఇన్ మైండ్. ఓకేనా? ఓకే సార్, నోడ్ ఓకే. నోడ్ తర్వాత మళ్ళీ ఏం జరిగింది సార్? నోడ్ తర్వాత మళ్ళీ సెకండ్ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యాం కదరా, అంటే సెకండ్ షెల్లోకి ఎంటర్ అయ్యాం కదా. సో సెకండ్ షెల్లో మళ్ళీ ఒక్కసారిగా థిక్నెస్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ మిడిల్కి చేరింది, అంటే మధ్యలోకి చేరింది ఆ 2s ఆర్బిటాల్కి కూడా. ఇది మ్యాక్సిమం పీక్ అంటాం మనం. అంటే ఇక్కడ డెన్సిటీ ఎక్కువ అనమాట, ప్రాబబిలిటీ డెన్సిటీ ఎక్కువ, నాట్ డెన్సిటీ, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఎక్కువ.
ఆ తర్వాత మళ్ళీ షేడెడ్ ఏరియా అవుతుంది కాబట్టి మళ్ళీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ కిందకి దిగింది. పిల్లలు ఓకేనా? సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మ్యాక్సిమా పీక్ కన్నా డియర్ స్టూడెంట్స్ జస్ట్ లుక్ ఎట్ దాట్, ఫస్ట్ మ్యాక్సిమా పీక్ కన్నా సెకండ్ మ్యాక్సిమా పీక్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఏంటి సార్ పైన, మీన్స్ సెకండ్ మ్యాక్సిమా పీక్కే ఈ ప్రాబబిలిటీ ఫంక్షన్ ఎక్కువ ఉంది ఏంటి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ పీక్ కన్నా సెకండ్ పీక్కే హైయెస్ట్ ఉంది ఏంటి సార్? తర్వాత నేను 3s ఆర్బిటాల్ గీసాను అనుకోరా, ఈ పీక్ ఇంకా ఇంతకన్నా హైట్ ఉంటుంది. అంటే 1s 2s 3s రాసే కొలది ఆ పీక్ లెంత్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే 1s నుంచి 2sకి 2s నుంచి 3sకి మనం రాస్తున్నప్పుడు డియర్ స్టూడెంట్స్ ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2sలో ఫస్ట్ పీక్ కన్నా సెకండ్ పీక్ లెంత్ ఎక్కువ, 3sలో అయితే ఫస్ట్ పీక్ కన్నా సెకండ్ పీక్ కన్నా థర్డ్ పీక్ లెంత్ ఎక్కువ. ఎందుకో తెలుసానన్న, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేట్ చేసేది ఎంటైర్ స్పెరికల్ షెల్ వాల్యూమ్లో, అంతేనా అమ్మా? సో ఇప్పుడు ఇది 1s ఆర్బిటాల్ యొక్క స్పెరికల్ షెల్ వాల్యూమ్. మరి ఇప్పుడు సెకండ్ షెల్కి వచ్చాను అనుకున్నా, స్పెరికల్ షెల్ వాల్యూమ్ పెరిగింది కదరా, అవునా? ఆ స్పెరికల్ షెల్ వాల్యూమ్ని మల్టిప్లై చేస్తేనే కదా సైజ్ స్క్వేర్తో నీకు ప్రాబబిలిటీ ఫంక్షన్ వచ్చింది. ఇస్ క్లియర్? అంటే 2s పీక్కి సంబంధించి 2s ఆర్బిటాల్కి డయాగ్రామ్కి సంబంధించి ఫస్ట్ పీక్ కన్నా సెకండ్ పీక్కే హైయెస్ట్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అక్కడే మనకి ప్రాబబిలిటీ ఫంక్షన్ ఎక్కువ కాబట్టి, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఎక్కువ కాబట్టి.